హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 29. రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం. అను, నువ్వెందుకు ఇంత డీప్గా ఆలోచిస్తున్నావు? చాలా లేట్ అయింది కదా, నిద్ర రావట్లేదా? ఆనంద్ గారు, నా కళ్ళ మీద రెప్ప పడట్లేదు. రామ పెళ్లి జరిగే వరకు నా మనసులో ఉండదు. ఎందుకో తెలీదు, రామాకి పెళ్ళి అనుకున్న ప్రతిసారి అది పెళ్లి వరకు వస్తుంది, కానీ రామ పెళ్లి జరగట్లేదు. ఈరోజు చాముండేశ్వరి పెళ్లి జరగకుండా చేయడం కోసం జానకిని తీసుకెళ్ళింది. రేపు రామ పెళ్లి ఆపటం కోసం తను ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది. రామ పెళ్లిలో ఈసారి ఎలాంటి అపశృతి జరిగినా అది తట్టుకోవడం నా వల్ల కాదు. ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది. ఆనంద్ గారు. అను, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. నీ ధైర్యం చూసి ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి అనుకుంటారు, కానీ నువ్వు భయపడ్డమేంటి? నేనెంత ధైర్యంగా ఉన్నా, నేనేం చేస్తున్నా నేను అమ్మనే కదా. అమ్మగా నాకంటూ కొన్ని భయాలు ఉంటాయి కదా. రామ పెళ్లిలో ఎటువంటి ఆటంకం కాకూడదు. అను, నువ్వేం భయపడకు, రామ పెళ్లి జరుగుతుంది. కానీ అను, నీతో ఈ విషయం మాట్లాడేది కాదు, కానీ కనీసం ఈ పెళ్ళికైనా హర్షిత్ని పిలిస్తే బాగుంటుంది కదా. ఆనంద్ గారు, నాకు బాగా నిద్రొస్తుంది. రేపు మన ఒక్కగానొక్క రామ పెళ్ళి, మీకు చాలా పనులుంటాయి, పడుకోండి అంటూ అనసూయ పడుకుంది. ఎవరబ్బా ఈ హర్షిత్? అను, నువ్వేంటో తెలుసు, నీ ప్రేమేంటో తెలుసు, కానీ నీ ప్రేమని నీ మొండితనం దాచేస్తుంది అనేసి బాధపడుతూ తనని అలానే చూస్తుండిపోయాడు. హర్ష అంటూ తన దగ్గరికి వచ్చింది జనని. హర్ష, నువ్వేదో డీప్ థింకింగ్లో ఉన్నట్టున్నావు. నేనేమైనా నిన్ను డిస్టర్బ్ చేశానా? నథింగ్. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా జనని. లేదు, పర్లేదు, ఐఎమ్ ఆల్ రైట్. బట్ నువ్వే నాకెందుకు అలా కనిపించట్లేదు. నువ్వెందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నావో నాకు తెలుసు. నిన్ను దానికోసం అడగడానికి రాలేదు. బట్ ఈరోజు నువ్వు చాముండేశ్వరి ఇంటికి వెళ్ళావు కదా, ఐ థింక్ నువ్వు ఇలా ఉండడానికి అదే రీజన్ కదా. జనని, ఇట్స్ గెటింగ్ లేట్. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాగ్ దిస్ డిస్కషన్. తనకి ఆ టాపిక్ కంటిన్యూ చేయడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హర్ష, యూ స్టిల్ రిమెంబర్? హర్ష, తెల్లారితే నీకు జానకికి పెళ్ళి. నీ గతం తెలిసిన నేను నీ భవిష్యత్తు కోసమే అడుగుతున్నాను. నేను దేనికోసం మాట్లాడుతున్నానో కూడా నీకు తెలుసు. నేను మాట్లాడే టాపిక్ నేమ్ దీపాలి. నువ్వు తనని కలిసావు కదా. జనని అంటూ సీరియస్గా అంటాడు హర్ష. తన వాయిస్ మోడ్యులేషన్ తన కోపాన్ని చెప్పకనే చెప్తుంటే జనని సైలెంట్గా ఉంది. ఎవరబ్బా ఈ దీపాలి? జనని, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. నెక్స్ట్ టైం ఆ నేమ్ నేను వినాలనుకోవట్లేదు. నన్ను నాలానే ఉండనివ్వు అంటూ హర్ష అక్కడి నుంచి సీరియస్గా బయటికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ పెళ్లి కొడుకు రూమ్ ఇదే అన్నారు కదా. ఈరోజు గుడిలో తనతో కలిసి మాట్లాడటం కుదరలేదు. రేపు పెళ్ళంటే అస్సలు కుదరదు. అందుకే ఏదైనా కూడా ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి. నేను ఎలాగైనా నిజం చెప్పాలి అనేసి అనుకుంటూ రామ రూమ్ దగ్గరికి వచ్చిన జానకి రామ రూమ్ డోర్ని నాక్ చేసేంతలో డోర్ ఓపెన్ అయ్యేసరికి జానకి రూమ్లో నుండి వస్తున్న జనని చూస్తూ, నేను పెళ్లి కొడుకు రూమ్ అనుకొని జనని రూమ్కి వచ్చేసానా అనుకుంటుంది. జానకి, నువ్వేంటి ఈ టైంలో? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను అది యాక్చువల్లీ ఇది పెళ్లి కొడుకు రూమ్ అనుకున్నాను, సారీ, నిన్ను డిస్టర్బ్ చేశాను. జాను, ఇది నా రూమ్ కాదు, నువ్వనుకున్నట్టు పెళ్లి కొడుకు రూమ్. నేను తనతో మాట్లాడడానికి వచ్చాను, బట్ తను ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు. నువ్వు తనతో ఏమైనా డిస్కషన్ చేయాలా? ఈ టైంలో వచ్చావు? లేదు, నేను ఇప్పుడు జననితో మాట్లాడడం కరెక్ట్ టైం కాదు అనుకుంటూ, లేదు, నేను క్యాజువల్గా మాట్లాడాలని వచ్చాను, నేను వెళ్తానంటూ జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామాగారిని కలిసి మాట్లాడాలనుకుంటే అస్సలు కుదరడం లేదు అనేసి గార్డెన్లోకి వచ్చిన జానకి అక్కడ తిరుగుతూ ఉంది. జాను, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? నిద్ర రావట్లేదా?
హర్షను తన దగ్గరగా చూసిన జానకి చిరాగ్గా మొహం తిప్పేసింది. నాకు స్మోక్ చేస్తే నచ్చదు. "ఉహుం, నువ్వు ఇలా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. బట్ నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావంటే చెప్పలేదు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావనే చెప్పలేదు. ఇంకా ఇదెందుకు చెప్తావులే. కానీ చూసావా, నీ పెళ్ళికి నువ్వు పిలవకపోయినా నేనే వచ్చేసాను. నువ్వెప్పటికీ కూడా ఎందుకు వచ్చావంటే చెప్పనే లేదు. నేనిప్పుడు ఎందుకు వచ్చానో చెప్పాలి, అంతే కదా. నువ్వు చేసిన మోసం నిన్ను చూసిన తర్వాత నిద్రొస్తుందా? నీ వల్ల నేను మోసపోయాను. నా వల్ల మరొకరు మోసపోకూడదు. అందుకే నువ్వు చేయాలనుకున్న ఘనకార్యం ఆ పెళ్ళికొడుక్కి చెప్పడానికి వచ్చాను. నిజం చెప్తే ఆ క్షణమే బాధపడతాం, కానీ అబద్ధం చెప్తే అనుక్షణం భయపడుతూ ఉండాలి. అలాంటి పరిస్థితి నాకు రాకూడదు. అందుకే రేపు పెళ్లి ముహూర్తం కంటే ముందు నిజం చెప్పాలని వచ్చాను. జాను, దీనికోసం నువ్వంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు కదా, నువ్వేం చేయలేదు. నేను కూడా అక్కడే ఉన్నాను కదా. నేనే నిన్ను చేసుకునే పెళ్లి కొడుక్కి కన్వే చేశాను. అర్థం చేసుకున్నాడు. ఓ, నువ్వేంటో ముందే తెలుసుంటుంది, అందుకే అర్థం చేసుకున్నాడు. కానీ నేనే నిన్ను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఓ, రియల్లీ? ఇప్పుడు నన్నేం అర్థం చేసుకున్నావు? నువ్వు అబద్ధం చెప్తావు, మోసం చేస్తావు, అదే తెలుసుకున్నాను. జాను, అబద్ధం చెప్పడం, మోసం చేయడం అంటే నీ దృష్టిలో తప్పంటావు. మరి కాదంటావా? అశ్వత్థామ హత కుంజర. ధర్మరాజు అంతటి వాడే అబద్ధం చెప్పాడు, యుద్ధం గెలిచాడు. శ్రీరాముడు రాజు, ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాటని తనయుడు, అన్నిటికీ మించి దేవుడు. కానీ యుద్ధంలో వాలిని చెట్టుచాటు నుంచి బాణం వేసి చంపాడు. మోసం చేసి యుద్ధం గెలిచాడు అంటే ఇప్పుడు నీ దృష్టిలో ధర్మరాజు అబద్ధాలు చెప్పేవాడు, శ్రీరాముడు మోసం చేసేవాడు, అంతేనా? నీకు వాళ్ళకి పోలికేంటి? వాళ్ళు అబద్ధం చెప్పినా మోసం చేసినా కూడా అది మంచి కోసం చేశారు. కానీ నువ్వు నీ స్వార్థం కోసం చేస్తున్నావు. స్వార్థం ఎవరికీ ఉండదు జాను. స్వార్థం దేవుళ్ళైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా స్వార్థం ఉంటుంది, ఉండాలి. నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అనేది నీ స్వార్థం. నాకు నచ్చినట్టు నేనుండాలి, నా వల్లెవరూ బాధపడకూడదు అనేది నా స్వార్థం. ప్రతి ఒక్కరికి స్వార్థం ఉండాలి, ఉంటుంది. సీతను పొందాలనే రాముని స్వార్థం. వానర సైన్యం సాయం కోరింది. రాజ్యం గెలవాలనే పాండవుల స్వార్థం కురుక్షేత్రం వరకు వచ్చింది. తను అనుకుంటే క్షణంలో యుద్ధం గెలిపించేవాడు. శ్రీకృష్ణుడు కానీ అలా చేయలేదు. ధర్మం కోసం యుద్ధం గెలిచాడు, అది తన స్వార్థం కాదంటావా? మనం నమ్మే పురాణాలు, ఇతిహాసాలే చెప్తున్నాయి. అబద్ధం చెప్పడం, మోసం చేయడం తప్పు కాదు. కానీ తప్పు కోసం చేయడం మాత్రం తప్పే. నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. నాకు నచ్చినట్టు ఉండడం తప్పు కాదే. నన్ను చూసే నీ చూపులో తప్పు ఉంది, బట్ నేనెప్పుడు అలానే ఉన్నాను జాను. నా వల్లే నువ్వు సఫర్ అయ్యావంటే నీ ప్రాబ్లం కూడా నేనే సాల్వ్ చేస్తాను. అండ్ అంతవరకు కాస్త వెయిట్ చేయి, అంతేకాని నన్ను మోసగాడిలో చూడడం ఆపితే మంచిది అంటూ హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబద్ధం చెప్పడం, మోసం చేయడం తప్పు కాదు అంటే తప్పు చేయడం కోసం చేయడం తప్పేనండి. మంచి కోసం చేయడం మాత్రం తప్పు కాదు. ఇది నేను నమ్మేది. మీరు నమ్మాలనే రూల్ లేదు. మామ్ అంటూ తన దగ్గరకు వచ్చింది చాముండేశ్వరి కూతురు. చైర్లో కూర్చున్న చాము, ఆంటీ, తనను చూడకుండానే నువ్వు అల్లుడు రేపే న్యూయార్క్ వెళ్తున్నారు. మళ్ళీ నేను చెప్పేంత వరకు నువ్వు ఇక్కడికి రావద్దు. మామ్, బట్ ఒక్కసారి నేను చెప్పేది ఈ ఇంట్లో నేను చెప్తాను, మీరు చెయ్యాలి. తెల్లాడితే మీ ప్రయాణం కదా, వెళ్ళంటూ అనేసరికి తన కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హర్ష, నీకు అనసూయ పెళ్ళి ఎలా చేస్తుంది? నువ్వెలా చేసుకుంటున్నావు? నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు కదా, నిన్ను చూసుకుంటాను. నెక్స్ట్ డే పెళ్లి పనులు జరుగుతున్నాయి. రామ పెళ్ళి అనేసరికి ఊరు మొత్తం కూడా అక్కడే ఉన్నారు. కళ్యాణ మండపం అంగరంగ వైభవంగా ఉంటే మండపంలో వధూవరుల కోసం ఎదురు చూస్తుంది. ఆకాశమే పందిరన్నట్టు ఉంటే చుక్కలు అక్షితలై చేరాలన్నట్టు ఉంది. అమ్మా, నీ కళ్ళలో ఈ కన్నీళ్ళెందుకు? నువ్వు కోరుకున్నట్టే నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా,
ఇప్పుడైనా కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. జాను నా కళ్ళలో కన్నీళ్లు బాధతో కాదు ఆనందంతో వస్తున్నాయి. అదేంటో బాధైన ఆనందమైన నేనున్నాను అంటూ వచ్చేస్తాయి. నిన్నిలా చూడాలని నా ఆశ ఇన్నేళ్లకు నెరవేరింది. నువ్వు పెళ్లి కూతురు అయ్యావు, పెళ్లి చేసుకోబోతున్నావు. తర్వాత నీకంటూ భర్త, అత్త, మామ, ఓ కుటుంబం రాబోతుంది జానకి. నా చుట్టూ ఎందరున్నా కూడా నా మనసులో మీరెప్పుడూ ఉంటారు. నా కోసం మీరేం చేశారో నాకు తెలుసు. మీకోసం నేనే మాత్రం చేయలేనా? నా పెళ్లి వల్ల నువ్వు ఆనందంగా ఉంటావంటే ఈ పెళ్లికి ఆనందంగా ఒప్పుకుంటాను. జాను, ఈరోజు నా కోసం నువ్వు పెళ్లికి ఒప్పుకున్నా రేపటి రోజు ఈ పెళ్లి వల్లే నీకు నిజమైన ప్రేమ దొరుకుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు పడిన కష్టాలకి నీకు మంచి జీవితం రాబోతుంది అనుకుంటూ, జాను ముహూర్తానికి టైం అవుతుంది, నాకు చాలా పనులున్నాయి, మీరు తనని రెడీ చేయండి అంటూ కవిత బయటకు వచ్చింది. నామిని పెళ్లి మండపంలోకి వస్తూ తన ఎదురుగా వస్తున్న ఆమెను చూడగానే అక్కడే ఆగింది. అనసూయ గారు నామినిని చూడగానే కోపంగా చూస్తూ, ఈ మండపం దగ్గరికి కూడా రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? ఈ పెళ్లిలో నువ్వు నాకు కనిపించకూడదు మా అంటూ అనసూయ చూపుకి తన మాట కాపేస్తూ, మేడం, నేను హర్షిత్కి చెల్లిగా రాలేదు. కనీసం మీ ఇంట్లో పనిచేసేదానిలానైనా నేను ఈ పెళ్ళికి రావచ్చు కదా. రాకూడదు. నీకే చెప్తున్నాను, నువ్వు రాకూడదు. నా మాట దాటి నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నా కూతురుగా నువ్వు చచ్చినప్పుడే రామకి చెల్లిగా ఉండే అర్హతను కోల్పోయావు. నువ్వు ఈ మండపంలోకి రాకూడదు అంటూ అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నామిని అక్కడ ఏడుస్తుంటే తన మీద పడిన చేతికి వెనక్కి చూసింది. కవిత నామినిని షాక్గా చూస్తూ, నువ్వు అనసూయ గారికి సొంత కూతురివా? అంటే హర్షకి చెల్లివా? మరెందుకు నేను పని మనిషిలా పరిచయం చేశారు? నా డెస్టినీ అలా ఉంది. మామ్కి అబద్ధం చెప్పినా, మోసం చేసినా కూడా పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. నేను చెప్పిన ఓ అబద్ధం నన్ను నా ఫ్యామిలీకి దూరం చేసిందంటూ నామిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నామిని వెళ్లే వైపు షాక్గా చూస్తూ, కన్న కూతురు అబద్ధం చెప్పి మోసం చేసిందని ఇంత పని చేసిందంటే జానకి గతం తెలిస్తే నా కూతురు పరిస్థితి ఏంటి? ఈ పెళ్ళి ఆపేస్తానంటూ ముందుకు వెళ్ళేది మళ్ళీ ఆగింది. ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే జానకికి మళ్ళీ సంబంధం కుదరదు. ఆ విలాస్గాడు నా కూతుర్ని వదలడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నిజం ఎప్పటికీ బయటికి రాకూడదు అనేసి తన కన్నీళ్లను తుడిచేస్తూ వెళ్ళింది. కావేరి, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నీ కూతురు ఉండాల్సిన ప్లేస్లో ఎవరితో వస్తుంది, బట్ నువ్వేమో వ్లాగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నావు. నీకు అసలు ఏమైనా ఉందా లేదా? జేపీ గారు, నేనెందుకు బాధపడాలి? జ్ఞాపిక తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది. నేను నాకు నచ్చింది చేసుకుంటున్నా. నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను అసలే నా సబ్స్క్రైబర్స్కి ప్రామిస్ చేశాను. ఈ పెళ్ళిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ వదినకు తెలియకుండా 50 కెమెరాస్తో షూట్ చేస్తున్నా. ఓయమ్మో కావేరి, ఏం మాట్లాడుతున్నావు? నీకంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది? నా ఫ్యాన్స్ మొబైల్లో షూట్ చేస్తున్నారు. సత్యగాడు ఎడిట్ చేస్తున్నాడు. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ పెళ్లి తర్వాత మన సిచ్యువేషన్ ఏంటో అసలు తనకేం పట్టట్లేదు. హర్ష పెళ్లి జరిగిపోతుంది. నేను చూస్తూ కూడా ఏం చేయలేకపోతున్నాను. కనీసం నామినీతోనైనా కల్పిత్ మ్యారేజ్ ఫిక్స్ చేయాలి. కవిత, ఆర్ యూ ఆల్ రైట్? జానకి పెళ్ళి అనే ఆనందం నీ ఫేస్లో కనిపించట్లేదు. ఎనీథింగ్ రాంగ్? అనసూయ గారు తప్పు చేస్తే కన్న కూతుర్ని దూరం పెట్టేసింది. అలాంటిది జానకి సంగతి తెలిస్తే తను తీసుకున్న నిర్ణయం ఎంత వైలెంట్గా ఉంటుంది. కవిత, నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైంది అంటూ తనను టచ్ చేసేసరికి కవిత స్పృహలోకి వస్తూ, అదేం లేదు, మీరు వెళ్ళండి, టైం అవుతుంది కదా. శేఖర్ గారు, నన్ను క్షమించండి. నేను తప్పే చేస్తున్నాను, తప్పక చేస్తున్నానో తెలీదు, కానీ నాకంతకంటే వేరే ఆప్షన్ లేదు. జానకి పెళ్ళి ఇప్పుడు ఆగితే తన లైఫ్ నాశనం అవుతుంది. అందుకే తప్పట్లేదు. నేను చేసిన దానికి జానకి ఎంతటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. ఇప్పటికీ జానకి పెళ్లి సంగతి ఎవరికీ తెలీదు కాబట్టి వచ్చే ప్రమాదం లేదు. రామ జానకి పెళ్లి జరగాల్సిందే. జానకి వెయిట్స్ రామ. నేనుండగా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందనుకున్నావు అనసూయ?
ఈ పెళ్ళి ఆపేసి నీ పరువు అందరిలో పోవడం చూడాలనే కదా వచ్చింది అనేసి చిన్నగా నవ్వుకుంటూ కళ్యాణ మండపంలోకి వచ్చింది చాముండేశ్వరీదేవి. చాముండేశ్వరి అంటూ తనకెదురుగా వచ్చాడు ఆనంద్. నువ్వెందుకు వచ్చావు? నిన్న నువ్వు చేసిన రచ్చ సరిపోలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో అంటూ ఆనంద్ అంటుంటే అనసూయ అప్పుడే రావడం చూసిన చాము ఆంటీ నవ్వుతూ, ఇదేంటి ఫస్ట్ ఇన్విటేషన్ నాకే అన్నారు, అందుకే పెళ్లి చూడాలని వస్తే నన్ను వెళ్ళిపోమంటున్నాడు మీ ఆయన? ఇదేనా మీరు పెళ్లికి పిలిచి ఇచ్చే ఆతిథ్యం అంటూ చాముండేశ్వరి అనసూయని చూస్తూ అంటుంది. అను, నేను చెప్పేది విను, ఫస్ట్ తనని ఇక్కడి నుంచి పంపించేద్దాం. ఆనంద్ గారు, పెళ్ళికొచ్చిన గెస్ట్ని ఇలా అవమానించడం మన మర్యాద కాదు. మీరు లోపలికి పదండి. జరగబోయే నా రామ పెళ్ళిని తన కళ్ళతో చూడాలి కదా అంటూ అనేసరికి చాము ఆంటీ లోపలికి వచ్చింది. నేను నీ రామ పెళ్ళి చూడడం కాదు, మళ్ళీ రామ పెళ్ళి పెటాకులు అవ్వడం నువ్వే చూడబోతున్నావు. నేనిప్పుడే జానకిని కలిసి మాట్లాడాలంటూ చాము ఆంటీ పెళ్లి కూతురు గదివైపుగా వెళ్ళింది. జానకి, నువ్వేంటి ఏదో డల్గా ఉన్నావు? అసలు కాసేపట్లో నీకు పెళ్లి జరుగుతుంది, కానీ నీలో ఆ హ్యాపీనెస్ కనిపించట్లేదు. జనని మాటకి జానకి కాస్త తడబడుతూ, అలాంటిదేం లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ చెప్తుంది. షూర్, నువ్వు ఎలా ఉన్నావో నేను చెప్తాను. వెల్కమ్ టు మై అలా కావేరీలో. నువ్వు ఈ కావేరీ ఫ్యాన్ అంటే నువ్వెలా ఉండాలి జాను? నీ పెళ్ళిని నేను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాను. ఈ దెబ్బతో వ్యూస్, కామెంట్స్, షేర్, లైక్స్ అన్నీ మారి మోగిపోవాలి. జాను, మన ఫ్యాన్స్ అడుగుతున్నారు, పెళ్లిలో మీ తరపు బంధువులు కనిపించట్లేదు అంటున్నారు. కవిత అప్పుడే లోపలికి వస్తూ, అదేంటంటే పెళ్ళి హడావిడిగా సెట్ అయింది కదా, మేము ఇన్ఫామ్ చేసిన వాళ్ళు రావడానికి కుదరలేదు. మీది ఎంట్రన్స్ షూట్ చేయలేదు కదా? అవును కదా, మర్చిపోయానే అంటూ కావేరి ఆంటీ పరుగున బయటికి వెళ్ళింది. కవిత ఆంటీ మిమ్మల్ని ఇందాకలా అను ఆంటీ అడిగారు అంటూ జనని అనేసరికి జనని అండ్ కవిత ఇద్దరు బయటికి వెళ్ళారు. జానకి ఆ రూమ్లోని మిర్రర్ ముందు కూర్చుంది. జనని, కవిత బయటికి వెళ్ళగానే అక్కడే వెయిట్ చేస్తున్న చాము ఆంటీ జానకి రూమ్లోకి వచ్చింది. మిర్రర్లో కనిపిస్తున్న చాముని చూడగానే జానకి టెన్షన్గా పైకి లేచింది. జానకి, నువ్వేం కంగారు పడకు, నిన్నేం కిడ్నాప్ చేయడానికి రాలేదు. ఆ రోజు కూడా నిన్ను కిడ్నాప్ చేసింది నిన్ను కాపాడడానికి, బట్ కుదరలేదు. నువ్వు ఈ పెళ్ళి ఎలా చేసుకుంటున్నావో తెలీదు, బట్ ఈ పెళ్ళి కంటే ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి. ఆ తర్వాత కూడా నువ్వు ఈ పెళ్ళి చేసుకుంటున్నావంటే అదంతా నీ కర్మ, నేనేం చేయలేను. బట్ నీకు నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదా. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న అనసూయ కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తనకి ఇష్టం లేకుండానే అనసూయ మాట కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. చాము చెప్పిన దానికి జానకి షాక్గా చూసింది. ఒకప్పుడు ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి, తన జీవితంలో మిగిలిన కల్లోలం, ఓ క్షణం అదంతా తన కళ్ళ ముందు మెదిలేసరికి తన కళ్ళ నుంచి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. జానకి, నువ్వు ఆడపిల్ల, సహజంగా పెళ్లి మీద నీకు ఎలాంటి ఆశలు ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ నాశనం అవుతుంది. ఇష్టం లేకుండా జరిగే పెళ్లిలో సంతోషం అనేదే ఉండదు. నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటాడు, దానివల్లే నువ్వే బాధపడాలి. నేను చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నావు కదా, కానీ ఇది నిజం. ఇదే నిజం. రామాకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన ముందే ఓ అమ్మాయిని లవ్ చేశాడు, ప్రేమించాడు అంటే చాలా చిన్న మాట. తన మీదే ప్రాణం పెట్టుకున్నాడు అంటే సరిపోతుంది. అలాంటిది ఆ అమ్మాయిని మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటే మాత్రం తన గతం మర్చిపోయి నీతో బాగుంటాడా? నిన్ను బాగా చూసుకుంటాడా? ఇదంతా నాకెలా తెలుసు? నేనేమైనా నిన్ను మిస్లీడ్ చేస్తున్నానా అనే డౌట్ పడుతున్నావు కదా. తను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది ఎవరినో కాదు, నా కూతుర్నే అంటూ చాముండి అనేంతలోపు డోర్ ఓపెన్ చేసుకుంటూ అక్కడికి వచ్చింది అనసూయ. చాముని అక్కడ చూసేసరికి అనసూయ కోపంతో తన పిడికిలు బిగిస్తుంటే, అనసూయ, నువ్వేంటి అక్కడే ఆగిపోయావు? నేను ఇక్కడ ఏం చేస్తున్నానే అని డౌట్ పడుతున్నావా? నీ కాబోయే కోడలి పెళ్ళికి విష్ చేస్తున్నాను. చాముండేశ్వరి అసలు ఇక్కడ ఏం చేస్తుంది? జానకితో తను ఏం మాట్లాడింది, ఏం చెయ్యబోతుంది అనేసి అనసూయ తనలోనే తను అనుకుంటుంటే, వదిన, నువ్వేంటి అలానే ఉన్నావు? జానకిని తీసుకురమ్మన్నారు కదా,
అంటూ కావేరి అనేసరికి తన వెనకే వచ్చిన కవిత, జనని మిగిలిన వాళ్ళందరూ కూడా జానకిని మండపానికి తీసుకెళ్తున్నారు. రామాగారు ముందే ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఎందుకిప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు? అనసూయ గారి కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా? ఇప్పటికి ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటే నేను తన జీవితంలోకి వెళ్తే ఓ అమ్మాయి లైఫ్ నాశనం చేసినట్టే కదా. ఒకప్పుడు ఏదైతే జరిగిందో మళ్ళీ అదే జరిగితే అనేసి అనుకోగానే పక్కనే ఉన్న కవితని చూస్తూ ముందుకు నడుస్తుంది. కళ్యాణ మండపం దగ్గరికి వచ్చిన జానకికి ఏం చేయాలో కూడా తెలియకపోతుంటే కవితని చూస్తూ అలానే పీటలపై కూర్చుంది. అనసూయ, నీ కొడుకు పెళ్లి జరుగుతుందని ఉన్నావు కదా, కాసేపట్లో జరిగేది చూస్తే నీ కళ్ళలో ఆనందం బాధగా మారిపోతుంది అనేసి జరగబోయే దానికోసం వెయిట్ చేస్తుంది చాముండేశ్వరి. జాను, నీకు కాసేపట్లో నిజం తెలిసిపోతుంది. ఇన్ని రోజులు ఈ నిజం తెలియకుండా నిన్ను మోసం చేశాను, కానీ తప్పు చేయలేదు. కాసేపట్లో నిజం నీ కళ్ళ ముందే ఉండబోతుంది జానకి. ఆ నిజాన్ని ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నేనేం చేస్తున్నాను? ఈసారి ఇదే తప్పు చేశాను. ఇష్టం లేదని తెలిసే పెళ్ళికి తాళి తల వంచాను. మళ్ళీ అదే తప్పు చేస్తున్నానా? తనకి ఇష్టం లేదని తెలిసి కూడా ఈ పెళ్లి చేసుకుంటే తర్వాత బాధపడాలి కదా. కానీ ఇప్పుడు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పగలనా అనుకుంటూ సంతోషంగా ఉన్న కవితను చూడగానే తను ధైర్యం చేయలేకపోతుంది. పక్కపక్కనే ఉన్న మనసులు మాత్రం అవధులు దాటిపోతున్నాయి. ఇద్దరు కూడా నామమాత్రంగా పూజ కత్రువులు చేస్తున్నారు, కానీ మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి సిద్ధపడలేదు. మాంగళ్యం తంతునా నేనా నమజీవన హేతునా అనే మాంగళ్యధారణ మంత్రాలు ఇద్దరు చెవులను చేరుతుంటే తన మెడలో చేరాలనే పసుపు తాడు హర్ష చేతిని చేరింది. జానకి పెళ్లి జరుగుతుందనే కవిత ఆనందం తన పంతం నెరవేరుతుంది అనే దానికంటే తన కొడుకు పెళ్లి జరుగుతుంది అనే ఆనందమే అనసూయ మొహంలో ఉంటే ఆనందంగా హర్షిత్రామ్ నందన్ జానకి మెడలో తాళి కట్టడం చూస్తుంది. జానకి, నువ్వే ఈ పెళ్లి ఆపడం కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి చాము వంటి రామ జానకి మెడలో తాళి కట్టబోతుంటే జానకి పెళ్లి ఆపే క్షణం కోసం వెయిట్ చేస్తుంది. హర్ష తాళిని తీసుకుని జానకి ముందు కొంగి తన మెడలో 3 ముళ్ళు వేయడానికి ముందుకొస్తుంటే ఆ తాళిని చూసిన జానకి గుండెల్లో అలజడి. ఓ క్షణం తలెత్తి చూడగానే జానకి ఎదురుగా ఉన్న హర్షని చూడగానే జానకి గుండెలో అగ్నిపర్వతం బద్దలవుతుంటే ఆ తాళిని తన చేత్తో పట్టుకుంటూ అక్కడి నుంచి లేచి పరిగెడుతూ బయటికి వెళ్ళిపోతుంది. చూసింది జానకి అలా చేసేసరికి అందరూ కూడా షాక్గా చూస్తున్నారు. చాము అంటే క్లాప్స్ కొడుతూ నవ్వుతూ పైకి లేచింది. అనసూయదేవి గారు, ఏం జరుగుతుంది? మళ్ళీ నీ కొడుకు రామ పెళ్ళి ఆగిపోయినట్టేనా? ప్రతిసారి ఇలానే జరుగుతుంది. అంటే నీ కొడుకు జాతకంలో పెళ్లి రాత లేదనుకుంటా. ఇప్పటికైనా ఒప్పుకోండి. ఈ పందెంలో మీరే ఓడిపోయారు, నేనే గెలిచాను. పెళ్లి కూతురే పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వెళ్ళిపోయింది. ఇంకా ఈ పెళ్లి జరగదు అంటూ చాము అంటే అనేసరికి అనసూయ బాధగా 2 అడుగులు వెనక్కి వేస్తూ అక్కడ చైర్లో కూలబడింది. అను అంటూ ఆనంద్, మామ్ అంటూ రామ అందరూ కూడా అనసూయ దగ్గరికి పరిగెత్తారు. రామ, నేను ఓడిపోయాను. తనతో వేసిన పందెంలో కాదు, నా కొడుక్కి మంచి జీవితం ఇవ్వడంలో నేను ఓడిపోయాను అంటూ రామ చేయి పట్టుకుని ఏడుస్తుంది. మామ్, నువ్వెప్పుడు ఓడిపోవు. నేనుండగా ఎప్పటికీ అలా జరగదు. ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అంటూ రామ అనసూయ చేయి వదిలి బయటికి వెళ్ళాడు. మరిప్పుడు జానకి రియాక్షన్ ఏంటి? హర్ష ఏం చేయబోతున్నాడు? జానకి నొప్పించి పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే మళ్ళీ ఇద్దరు సపరేట్ పెళ్ళాగిపోయి దూరం జరుగుతారా అనేది నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుంది అని చూద్దాం. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.